సార్ జిల్లా కలెక్టర్ గారికి లక్ష్మీపూర్ గ్రామ రైతులము నమస్కరించి తెలియజేయనదేమనగా సార్, ఈ కిసాన్ యాప్ అనేది రైతుకు ఒక శాపంగా మారింది సార్. ఒకటి ఏమిటంటే చదువుకున్న రైతులకే ఇది సార్. నేను చదువుకున్న రైతుని, నాకే దానికి చేయరాకలేదు, అది స్లాట్ బుక్ చేయరాకలేదు. రైతులు మా గ్రామంలో ఎందరో మంది రైతులు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు. ఏదో వందలకు 10% మంది 15% మంది కూడా ఇప్పుడు నేనే చదువుకొని ఉన్నా, నాకే బుక్ చేయరాదు. మేడం ఒకసారి వచ్చిండ్రు, చెప్పేసరికి ఆ నంబర్ ఎప్పుడో 2018లో ఉన్న నంబర్లతో లింక్ ఉన్నది. ఈ దీపక్ అనే రైతుకు ఆయన ఎప్పుడు అది రికార్డ్ అయిన నంబరో ఆ నంబర్తోనే 2018 రికార్డు నంబర్తోనే ఉండే. ఆయనకు తెలియదు, పని చేసుకునే మనిషి, పాపం మామూలుగా చదువుకున్నాడు, పత్తి నిల్వ చేసుకున్నాడు. ఈ కూలీల కొరత అన్నీ ఒక 10-12 రూపాయల కిలో అంటున్నారు రైతులు. పైకి వెళ్ళి వర్షం ఇబ్బంది ఉన్నది. దానివల్ల దీపక్ స్లాట్ బుక్ కూడా అటు లేబర్కు పోతాడా, ఇటు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతాడా. మళ్ళీ పత్తి నిల్వ అయింది నింపుదాం అనుకునేసరికి అక్కడ పోయితేలకనే 2018 నంబర్ ఉన్నది, మీరు చేంజ్ చేసుకోవాలా అని అనేసరికి అప్పటికే ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టపోయింది సార్. మామూలు రైతు ఆయనకు తెలియక ఇదైంది. ఈ కిసాన్ యాప్ అనేది సార్, ఏమన్నా వ్యవసాయదారుడు రైతే కానీ ఎక్కడన్నా బిజినెస్ ద్వారా కొనుగోలు చేసి పత్తి తీసుకొస్తాడు సార్. ఈ శాపం రైతులకు, ఇది ఇంత వనవాసం ఉన్నది. దీన్ని దయచేసి సార్ ఈ కిసాన్ యాప్ అనేది ఎత్తివేయండి సార్. అయితే రైతులకు న్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు నేను చదువుకున్న వ్యక్తిని, నాకే చేయరాదు, అయితే మామూలు రైతులు ఏం చేయగలుగుతారు?